దేవుడు చెప్పాడు, నీవు పద్దనరాములో నుండి లేచి బేతేలుకు రావాలి, నీవున్న స్థితిలో నుంచి లేచి బేతేలుకు రావాలి, దేవుని ఇంటికి నువ్వు రావాలి, క్షేమంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, అన్ని విషయాలు నువ్వు వర్తిల్లాలి అంటే యాకోబు అన్నాడు, వస్తూ 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 అలసిపోయాడు, వస్తూ 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 నీరసించిపోయాడు. పద్దనరాము అనగా ఐకిక విచారములు అని అర్థము అరామిక్ భాషలో. పద్దనరాము అనగా ఐకిక విచారములు. 20 సంవత్సరాలు తన జీవితాన్ని కోల్పోయాడు యాకోబు. 20 సంవత్సరాలు, 14 సంవత్సరాలు భార్యల కోసం తన జీవితాన్ని త్యాగం చేసేసాడు. 6 సంవత్సరాలు భాగ్యము సంపాదించుకొనుటకు, గొర్రెలను మేకలను సంపాదించుకొనుటకు 6 సంవత్సరములు సంపద అంతటిని సమకూర్చుకొనటానికి 20 సంవత్సరాలు వ్యర్థంగా పోయినాయి. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు పద్దనరాములో నుండి బయటికి వస్తే నేను ఆశీర్వదించబడతావు. ఐకిక విచారములో నుండి బయలుపెట్టి నువ్వు దేవుని మందిరానికి వస్తేనే నువ్వు దీవించబడతావు. ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో నుండి నువ్వు బయటికి వస్తేనే నువ్వు దేవుని చేత మేలు పొందుతావు. అంతేగాని ఐకిక విచారాలన్నీ గుండెలో గూడు కట్టుకుపోయి, దేవా నీ చిత్తాన్ని నేను చేస్తానయ్యా, నీకు నేను లోబడతానయ్యా అంటే దేవుడు ఎటువంటి కార్యములు చేయడు. ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని మహిమ చేత, దేవుని ప్రత్యక్షత చేత నింపబడుతూ ఉండగా మనము మందిరపు అనుభవాల నుండి బయటికి వెళ్ళగానే మన జీవితాన్ని ఆ ఐకిక విచారం ఏం చేస్తుందంట, అణచివేస్తూ ఉంటుంది. ముండ్ల పొదల మీద పడిన విత్తనము మొలవటానికి మొలుస్తూ ఉందట, కానీ ఈ మొక్క ముళ్ళ పొదలు ఏం చేస్తూ ఉన్నాయంట, అణచివేస్తూ ఉన్నాయి. మన భక్తి విషయంలో కూడా దేవుని యొక్క మాటలకి లోబడాలి, దేవుని చేత నేను దీవించబడాలి, దేవుని చేత నేను ఆశీర్వదించబడాలి, నా జీవితం ఫలవంతంగా మార్చబడాలి అని ఆశ అయితే కలిగి ఉన్నాము. కానీ ఈ ఐకిక విచారాలు, ఈ లోకానుసారమైన విషయాలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు అన్నీ కూడా మన భక్తిని అణచివేయటం వలన మనము బేతేలుకు చేరలేకపోతూ ఉన్నాం, బేతేలు యొక్క ఆశీర్వాదములు పొందలేకపోతూ ఉన్నాం, బేతేలు యొక్క దీవెనను మనం పొందుకోలేకపోతూ ఉన్నాం, బేతేలులో ఉన్న ప్రభావము చేత మనము దేవునిని మహిమపరచలేకపోతూ ఉన్నాం. యాకోబు విడవలేకపోతూ ఉన్నాడండి. నా దేవుడు అన్నాడు, నీవు పద్దనరాములో నుండి లే. ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు యాకోబుతో, నీవు లేచి. యాకోబు లేచి బయలుదేరినప్పుడు దేవుడు ఏం పేరు పెట్టాడట, చదువుదాము. 32వ అధ్యాయము 28వ వచనం. ఒక్క నిమిషం అమ్మా, ఇస్తా. యాకోబు అనబడదు, ఏమన్నాడు, ఇశ్రాయేలే.